ఏందమ్మా? సరిపోయిన వాడు. ఈజ్ ఇనఫ్. జీసస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. చాలిన దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే హల్లెలూయా. నాకు చాలిన దేవుడు, నా పరిస్థితికి చాలిన దేవుడు. హల్లెలూయా. నా పరిస్థితికి చాలిన దేవుడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉన్నది? ఆ పరిస్థితికి చాలిన దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఈయన నిరంతరము జీవించుచు ఉన్నాడు మరియు మన ప్రధాన యాజకుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఏం సూచిస్తూ ఉన్నది, చూపిస్తూ ఉన్నదంటే చూడండి, విశ్వాసులకు ఒక మార్గదర్శనము చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన బిడ్డలు ఎలా ఉండాలా? విజ్ఞాపన కర్తలులాగా, ప్రార్థన పరులులాగా ఉండాలని ఆయన దేవుడై ఉంటూ ఉండగా కూడా, ఆయన ఈ విధంగా ప్రభువు దేవుడై ఉంటూ ఉండగా కూడా ఈ రోల్ మోడల్, ఈ ప్రవర్తన, ఈ విధంగా తన బిడ్డలు ఉండాలని నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరి కోసము, దేనికోసము ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు? ఇప్పటికీ కూడా నీకోసం ఏమని ప్రార్థనలు చేస్తున్నాడు? అదే దేనికోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు? ప్రియమైన వాళ్ళారా, వాక్యము స్టెప్ బై స్టెప్, బిట్ బై బిట్ విడదీస్తూ వాక్యాన్ని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. యేసు ప్రభు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. ఈయన నీకు చాలినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. రెండవ పాయింట్. మూడవ విషయం ఏమై ఉంటూ ఉన్నదంటే నీకోసము విజ్ఞాపన ఇప్పటికీ చేస్తూ ఉన్నాడంట. దేనికోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు? నీకోసము. నువ్వు అంత పెద్ద ఉపవేద్యులా? నీకోసము ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు విజ్ఞాపన చేయడానికి అంత విలువైనటువంటి వాడవా? నీకు అంత సీన్ ఉందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకోసం ప్రార్థన చేయడానికి ఉందా? ఏ పాటి